హలో మై డియర్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. ఇవాళ మన ఇండియన్ పాలిటీలో డే 4కి వచ్చేసామండి. డే 4లో పార్ట్ 1 డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ పార్ట్ 1లో మనము యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే ఆర్టికల్ 1 to 4లో ఏమున్నాయని చెప్పేసి. సో మనందరికీ తెలుసు, మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ 395 ఆర్టికల్స్. ఓకేనా? ఈ 395 ఆర్టికల్స్ని మనము 22 పార్ట్స్ కింద డివైడ్ చేసాము. ఓకేనా? అండ్ 8 షెడ్యూల్స్ ఉండే. సో నౌ వీ హ్యావ్ అబౌట్ 470 ఆర్టికల్స్ అండి. ఇక అంటే రఫ్గా మనం చెప్పుకోవాలంటే 448 ఉన్నాయి రైట్ నౌ. సో అటు ఇటు అవ్వచ్చండి. ఈ నెంబర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎవరు కూడా చెప్పలేరు అనమాట. సో 25 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాము. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఈ 448 ఆర్టికల్స్ ఉన్నాయి అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో స్టార్టింగ్ నుంచి వస్తామన్నమాట మనం. ఆర్టికల్ 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి. ఓకేనా? ఈ 4 ఆర్టికల్స్ మనకి ఒక పార్ట్లో చేశారనమాట. దట్ ఈస్ ఇన్ పార్ట్ 1. ఓకేనా? పార్ట్ 2లో వేరేది ఉంటుంది. ఓకేనా? పార్ట్ 2 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనకి సిటిజన్షిప్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? దాంట్లో ఆర్టికల్స్ మనకి 5 to 11 వరకు ఉంటుంది. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అలాగా ఒక్కొక్క పార్ట్ కింద డివైడ్ చేసుకున్నాం. అలా 25 పార్ట్స్ ఉన్నాయి. ఆ 25 పార్ట్స్లో మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చిందని, రైట్? ఎస్. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ మన అందరికీ తెలుసు ఫామ్ అయింది. మరి తెలంగాణ స్టేట్ ఫామ్ అవడానికి మన రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్ ప్రకారంగా ఫామ్ అయింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం, రైట్? సో దాని ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటూ వెళ్తాను. మిగతాది జస్ట్ మీకు కావాల్సిన కంటెంట్ చెప్తానండి. బికాస్ ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఇన్డెప్త్గా ఒక్కొక్క టాపిక్ మనం 5 గంటలు కూడా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట, విత్ వేరియస్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? బట్ అదంతా కూడా మనకు అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం కావాలో అదే చూసుకుందాం, రైట్? సో 1 to 4 ఆర్టికల్ డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదండి. అసలు ఆర్టికల్ 1లో ఏం చెప్తుంది మనకి అంటే, మన కాన్స్టిట్యూషన్ నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. ఓకేనా? అంటే మన భారతదేశంలో ఏమేం స్టేట్స్ ఉన్నాయి, ఏమేం యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, వాటి బౌండరీస్ ఎక్కడి వరకు, ఏంటి కథ అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆర్టికల్ 1లో చెప్తుంది అనమాట. ఆర్టికల్ 2 ఏం చెప్తుంది మనకి అంటే, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్. ఓకేనా? అంటే ఒక కొత్త స్టేట్ని యాడ్ చేసుకోవడానికి లేదా ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే విచ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. ఓకేనా? అంటే మన భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్లో లేనటువంటిది, అంటే బయట నుంచి మనం ఒకటి అక్వైర్ చేసుకుంటాం చూసారా, అది ఆర్టికల్ 2లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం అనేది అంతకుముందు సపరేట్గా సిక్కింలో మొనార్కీ ఉండేది. ఓకేనా? మొనార్క్ రూల్ చేసేవాళ్ళు అనమాట. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమన్నారు, మేము భారతదేశంలో కలిసిపోవడానికి మాకు హ్యాపీగానే ఉందని చెప్పేసి. అంటే 1975లో సిక్కిం మన భారతదేశంలో ఒక పార్ట్ అయిందనమాట. అంటే అక్కడ మనం అడ్మిట్ చేసుకున్నాం అనమాట ఒక స్టేట్ని. ఓకేనా? దట్ ఈస్ అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ స్టేట్. ఓకేనా? ఇక్కడ జనాల యొక్క నిర్ణయంతో మనం యాడ్ చేసుకున్నాం. ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ న్యూ స్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఇండియా దగ్గరలో ఒక ఐలాండ్ ఏదన్నా ఉందనుకుందాం. ఓకేనా? ఐలాండ్ మీద ఎవరు ఉండట్లేదు, ఏ కంట్రీ కూడా ఆ ఐలాండ్ మీద లేదు. ఓకేనా? సో వీ కెన్ ఎస్టాబ్లిష్, మన భారతదేశంలో ఉన్న ప్రజలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నివసించి మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత ఒక చట్టం తీసుకొచ్చి, ఓకే మన భారతదేశంలో ఒక కొత్త స్టేట్ మనం క్రియేట్ చేసుకున్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇన్ దట్ వే, రైట్? సో అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఓకేనా? ఇవి మన భారతదేశంలో అంటే ఇండియన్ యూనియన్లో లేనటువంటివి, రైట్? ఓకే. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. అంటే ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ నుంచి కొత్త స్టేట్స్ ఫామ్ చేయడం అనమాట. అంటే ఇక్కడ మనము డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఆర్టికల్ 2కి మరియు ఆర్టికల్ 3కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, బ్రింగింగ్ ఇన్ ద స్టేట్స్ అవుట్ సైడ్ ద ఇండియన్ యూనియన్. భారతదేశంలో లేనటువంటి స్టేట్స్ మనం తీసుకొస్తే అది ఆర్టికల్ 2లో ఉంటుంది. రీఆర్గనైజింగ్ స్టేట్స్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఇండియన్ యూనియన్. అంటే భారతదేశంలో ఉన్నటువంటివి మనం రీఆర్గనైజ్ చేస్తే అది ఆర్టికల్ 3 కింద వస్తుంది అనమాట. ఓకేనా? అందుకే మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనం డివైడ్ అయిపోయి మనం తెలంగాణని తీసుకొచ్చామన్నమాట. అది ఆర్టికల్ 3 కింద వస్తుంది. దీనికి ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ కానివ్వండి, ఓకేనా,
ఆల్టరింగ్ ద ఏరియాస్, ఓకేనా. ఒక స్టేట్ యొక్క ఏరియాని మనం ఆల్టరింగ్ అంటే నథింగ్ బట్ చేంజింగ్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు మనం ఏమన్నా టైట్ అయినాయి అనుకోండి, ఆల్టరేషన్కి ఇస్తాం కదా. ఆల్టరేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి, దాన్ని కొద్దిగా టైట్ చేయడమో లేకపోతే చేంజ్ చేస్తారు కదా. సో ఆల్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్, ఏరియాని చేంజ్ చేయడము, బౌండరీస్ని చేంజ్ చేయడము, ఓకేనా. నేమ్స్ కూడా స్టేట్ యొక్క నేమ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా ఆర్టికల్ 3 ప్రకారంగా జరుగుతుంది. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే మనకి ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 అంటే కొత్త స్టేట్స్ యాడ్ చేయడము లేదా ఉన్న స్టేట్స్ నుంచి మనం ఏదైనా రీఆర్గనైజ్ చేసే క్రమం ఏదైతే ఉందో మనకి ప్రాసెస్, అవన్నీ కూడా మనకి మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది, ఓకేనా. అంటే మన రాజ్యాంగం సవరణ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్ మెజారిటీతో మనం వీటిని చేసేయచ్చు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆర్టికల్ 4, ఓకేనా. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆర్టికల్ 1లో నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్, మన భారతదేశంలో ఉన్న స్టేట్స్ మరియు టెరిటరీస్, వాటి యొక్క బౌండరీస్ ఎక్సెట్రా అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ 1లో దొరుకుతుంది. ఆర్టికల్ 2 కొత్త స్టేట్స్, భారతదేశంలో లేనటువంటి స్టేట్స్ని మనం అడ్మిట్ చేసుకోవడం లేదా ఎస్టాబ్లిష్ చేసుకోవడం. 3 ఏం చేస్తుందంటే ఉన్న వాటిని మనము క్రియేట్ చేసుకోవడము, ఓకేనా. లేదా ఇప్పుడు ఒక స్టేట్ నుంచి 2 స్టేట్స్ డివైడ్ అవ్వడం, లేదా 2 స్టేట్స్ కలిపి ఒక స్టేట్ లాగా ఫామ్ అవ్వడం, బౌండరీస్ని కానీ ఏరియాని కానీ నేమ్ కానీ చేంజ్ చేస్తే అదే ఆర్టికల్ 3 కింద వస్తుంది. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3లో ఏవైతే మనం చేంజెస్ చేద్దాం అనుకుంటున్నామో వాటికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు, అంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు, జస్ట్ సింపుల్ మెజారిటీతో క్రియేట్ చేసేయచ్చు అని చెప్పేసి చెప్పుకుంటున్నాము, ఓకేనా. ఎస్, సో దీని ప్రాసెస్ ఉంటుందండి, అది నేను చెప్పుకుంటూ వెళ్తాను చూడండి. రైట్, సో ముందుగా ఆర్టికల్ 1 చూద్దాం. ఆర్టికల్ 1 ఏం చెప్తున్నది మనకి, నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్, ఓకేనా. సో ఆర్టికల్ 1లో మనకి ఇక్కడ 1 ఏం చెప్తుంది అంటే ఇండియా దట్ ఈస్ భారత్, ఓకేనా. అసలు ఫస్ట్ మనం ఇండియా అనే పేరు వాడదామా లేకపోతే భారత్ అనే పేరు వాడదామా అనే కన్ఫ్యూజన్ అప్పట్లో ఉందన్నమాట. సరే ఇక ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి 2 పేర్లు వాడదామని చెప్పేసి ఇండియా దట్ ఈస్ భారత్ అని వాడారనమాట. సో ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ నాట్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనియన్తో, అంటే అవన్నీ కూడా ఒక యూనియన్ అనమాట, ఓకేనా. అంటే అవన్నీ కూడా మనకి కలిసిమెలిసిగా ఉన్నాయి, మనం ఎక్కడ కూడా ఫెడరేషన్తో లేమన్నమాట, అంటే మనం ఎక్కడ కూడా ఒక అగ్రిమెంట్తో కలిగినటువంటి స్టేట్స్ కాదనమాట, ఓకేనా. అంటే ఏ స్టేట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఉంది, నేను సపరేట్ అయిపోతాను అని చెప్పడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది, తమిళనాడు వాళ్ళకైతే బాగా ఈ ప్రాంతీయ భేదం ఉంటుంది, మాకు ఒక సపరేట్ కంట్రీ ఇచ్చేయండి అని అడిగే మైండ్ సెట్స్ అనమాట. అక్కడ మోస్ట్ ఆఫ్ ద తమిళనాడు పీపుల్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆ ప్రాంతీయ భేదం బాగుంటుంది అనమాట. మేము తమిళనాడు, మాకు ఇండియన్ యూనియన్తో సంబంధం లేదు, మేము సపరేట్గా ఉంటాము అని చెప్పడానికి లేదు, బికాస్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఓకేనా. ఏ స్టేట్ కూడా ఇట్ కెనాట్ సెసీడ్ ఫ్రమ్ ద ఇండియన్ యూనియన్, ఓకేనా, బయటికి వెళ్ళే ఆస్కారం లేదనమాట, ఓకే. నెక్స్ట్, ద స్టేట్స్ అండ్ ద టెరిటరీస్ దేర్ ఆఫ్ షాల్ బి స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదండి, ఈ 12 షెడ్యూల్స్ మనకి ఫస్ట్ షెడ్యూల్లో వీటన్నిటి గురించి మనం అక్కడ స్పెసిఫై చేయాలన్నమాట, స్టేట్స్ మరియు దాని యొక్క టెరిటరీస్ గురించి అక్కడ స్పెసిఫై చేయాలి. 3 అని చెప్తుంది మనకి, ఓకేనా. ఇది ఆర్టికల్ 1లో సబ్ క్లాసెస్ అనుకోండి, లేదా ఒక 3 పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకోండి. ద టెరిటరీ ఆఫ్ ఇండియా షాల్ కంప్రైజ్ ఆఫ్, ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఒక 2 పదాలు కనిపిస్తుందండి, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఒక పదం కనిపిస్తుంది, టెరిటరీ ఆఫ్ ఇండియా అనే ఒక పదం కనిపిస్తుంది. ఏంటి మనకి 2 పదాలకి డిఫరెన్స్ అంటే తెలుసుకుందాం రండి, ఓకే. టెరిటరీ ఆఫ్ ఇండియా, ఓకేనా. టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది ఒక వైడర్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి దీనికి. అంటే ఈ ఆర్టికల్ 1లో ఏదైతే మనకి మెన్షన్ చేసిన టెరిటరీ ఆఫ్ ఇండియా ఉందో అన్ని టెరిటరీస్ వస్తాయి దీంట్లో, అంటే ద టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్ విచ్ ఇంక్లూడ్స్ ద 28 స్టేట్స్ ఆఫ్ ఇండియా, ఓకేనా. మన భారతదేశంలో ఉన్న ఈ ఇక్కడ ఉన్నది కదండి ద టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్, అంటే ఈ 28 స్టేట్స్ మొత్తం కూడా ఈ పదం యొక్క మీనింగ్లోకి వస్తుంది. అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే మనకి ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయో 8 యూనియన్ టెరిటరీస్, అవి కూడా ఈ యొక్క టెరిటరీ ఆఫ్ ఇండియా కింద వస్తుంది. సచ్ అదర్ టెరిటరీస్ యాజ్ మే బి ఎక్వైర్డ్, అంటే మనం ఏదైనా అదర్ టెరిటరీస్ ఎక్వైర్ చేసుకున్నా కానీ ఇవన్నీ కూడా మనకి ఈ టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదంలోకి వస్తుంది అనమాట. అంటే దీనికి ఒక వైడర్ ఎక్స్ప్రెషన్ లేదా వైడర్ సెన్స్ ఉంది అని చెప్పుకోవచ్చు. వేరేస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ
సింపుల్గా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే దానికి ఒక చిన్న నారోవర్ ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. అంటే ఇట్ ఓన్లీ ఇంక్లూడ్స్ ద స్టేట్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫెడరల్ సిస్టమ్. అంటే మన భారతదేశంలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి లేవు. అండ్ ఫ్యూచర్లో మనం అక్వైర్ చేసిన టెరిటరీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి లేవు అనమాట. అంటే మన ఫెడరల్ సిస్టంలో ఏవైతే ఉన్నాయో, ఫెడరల్ సిస్టమ్ అంటే తెలుసు కదండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మనం డివైడ్ చేసుకున్నాం పవర్ని. సో దాంట్లో ఉన్నవి మాత్రమే మనకి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. ఓకేనా? దే ఆర్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ద యూనియన్. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాలో ఉన్న స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ ఎక్వైర్ చేసుకోబోయేవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది ఆర్టికల్ 1లో చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా? ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. దిస్ మీన్స్ స్టేట్స్ కెనాట్ సెసీడ్ ఫ్రమ్ ద ఇండియన్ యూనియన్. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయండి ఓవరాల్గా స్టేట్స్? మన తెలంగాణ 29th స్టేట్ కింద ఫామ్ అయింది. ఓకేనా? తెలంగాణ 29th స్టేట్ కింద ఫామ్ అయింది, విచ్ ఈస్ స్టిల్ ద యంగెస్ట్ స్టేట్. ఇప్పుడు వరకు ఉన్న స్టేట్స్ అన్నింటిలో కల్లా యంగెస్ట్ స్టేట్ ఏది అంటే తెలంగాణనే. అయితే మనకి ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసిన తర్వాత, ఓకేనా, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో, స్పెషల్ స్టేటస్ ఉందో 370 ప్రకారంగా, దాన్ని అబ్రోగేట్ చేసి ఏం చేశారండి, జమ్మూ అండ్ కాశ్మీర్ని స్టేట్హుడ్ కింద తీసేసి 2 యూనియన్ టెరిటరీస్ కింద చేశారనమాట. సో మనకి పాత రోజుల్లో చూసుకున్నట్లయితే, అంటే ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిందో అప్పుడు చూసుకున్నట్లయితే, వీ హ్యావ్ 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్. ఓకేనా? సో ఈ 29 స్టేట్స్లో నుంచి మరొక స్టేట్ తీసేశారు కాబట్టి ఇప్పుడు 28 స్టేట్స్ అయినాయి మనకి. మరి యూనియన్ టెరిటరీస్ 7 ఉండాల్సినవి, మరి ఇక్కడ ఒక 2 యాడ్ చేసామని చెప్పి అనుకుంటున్నాము. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ చేస్తే టోటల్ 9 అవ్వాలి కదా. మరి ఎందుకు 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయనే డౌట్ మీకు వచ్చిందా? సో ఇక్కడ ఏం జరిగిందంటే, మనకి ప్రీవియస్గా దాద్రా అండ్ నగర్ హవేలీ ఒక సపరేట్ యూనియన్ టెరిటరీ ఉండేది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, డామన్ అండ్ డియూ సపరేట్ యూనియన్ టెరిటరీ ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే, ఈ రెండింటిని కలిపేసి ఒక యూనియన్ టెరిటరీ చేశారనమాట. అందుకే మనకి ఈ 2 కలిపి ఒకటైనాయి కాబట్టి ఓవరాల్గా 9 కాకోకుండా మనకి ఇప్పుడు 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. మనకి ప్రీవియస్గా 29 స్టేట్స్ 7 యూనియన్ టెరిటరీస్ ఉండాల్సింది, ఇప్పుడు 28 అండ్ 8 అయిందనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 1లో మనకి స్టేట్స్ గురించి అండ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ గురించి, టెరిటరీ ఆఫ్ ఇండియా గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. రైట్? ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, సో ఇది తర్వాత డిస్కస్ చేద్దాంలేండి. ఓకే, సో ఎస్, సో ఇక్కడ ఆర్టికల్ 370 గురించి మనం చెప్పుకున్నాం ఇందాకే. సో ప్రీవియస్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక స్పెషల్ స్టేటస్ ఉండేదన్నమాట. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది, అక్కడ సపరేట్ లాస్ ఉండేవి. ఓకేనా? సో అక్కడ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఇక్కడి నుంచి వెళ్ళి కొనే అధికారం ఎవరికి లేదనమాట. సో అలా సపరేట్ రూల్స్ ఉండేవి. సో ఇక్కడ బిఫోర్ రూల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు ఆఫ్టర్ రూల్స్ కనిపిస్తున్నాయి. ఆఫ్టర్ ఆర్టికల్ 370 తర్వాత మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి చదువుకోండి, వీడియో పాజ్ చేసుకొని. ఓకేనా? బికాజ్ మనం అంత ఇన్డెప్త్గా ఈ సబ్జెక్ట్కి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. రైట్? ఓకే, సో చూడండి, అమిత్ షా గారు ఇక్కడ మనకి ట్వీట్ చేశారు. అండ్ ఇది మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ నోటీస్ అనమాట. ఎప్పుడైతే మనకి ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయిందో అప్పుడు ఇచ్చారనమాట. ఓకేనా? అబ్రోగేట్ అంటే మనకి నథింగ్ బట్ రిపీలింగ్ ఆర్ రివోకింగ్ అని అర్థం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ స్టేట్స్. సో ఇక్కడ పార్లమెంట్ మే బై లా అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ or establish new states on such terms and conditions as it thinks fit అన్నమాట. అంటే ఇక్కడ పవర్ ఎవరికి ఉందండి, మనకి ఇక్కడ పార్లమెంట్కి ఒక పవర్ ఉందన్నమాట. పార్లమెంట్ అంటే ఎవరు ఉంటారు దాంట్లో? లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ కలిపితే మనకి పార్లమెంట్ అని చెప్పేసి అంటాం. పార్లమెంట్కి ఏం అధికారం ఉంది మనకి ఇక్కడ? కొత్త ఇందాక చెప్పుకున్నాం కదా, ఇట్ కెన్ అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్ ఏ న్యూ స్టేట్ అని చెప్పేసి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిక్కిం స్టేట్హుడ్ డే మనం 16th మే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అంటే సిక్కిం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు.
సో సిక్కిం మనకి 1642 నుంచి 1975 వరకు కూడా ఈ చోగ్యాల్ అనే ఒక డైనెస్టీ వాళ్ళు రూల్ చేశారనమాట. అక్కడ మొనార్కీ ఉండేది, అంటే అక్కడ మొనార్క్స్ రూల్ చేశారనమాట. సో తర్వాత 35th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1974 ప్రకారంగా ద స్టేటస్ ఆఫ్ సిక్కిం, ఓకేనా, యాజ్ ఏ protectorate state was terminated and Sikkim was given a status of associate state of India అనమాట. అంటే వీళ్ళు ఈ యొక్క 35th అమెండ్మెంట్ ప్రకారంగా ఇండియాకి ఒక అసోసియేట్ స్టేట్ అయ్యారు. తర్వాత 36th అమెండ్మెంట్ ప్రకారంగా ఇండియాలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్గా మన ఇండియన్ యూనియన్లోకి ఎంటర్ అయిపోయారు అనమాట. ఎప్పుడు ఎంటర్ అయ్యారు? May 16th 1975న 22nd స్టేట్ కింద మన భారతదేశంలోకి బయట నుంచి ఒక కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ ఇప్పుడు మన భారతదేశంలోకి వచ్చి ఒక స్టేట్ అయిందనమాట. సిక్కిం ఒక సపరేట్ కంట్రీ మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత అది ఒక స్టేట్ అయింది. సో ఇది ఈ విధంగా మనము అడ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ స్లైడ్ ఒకటి మిస్ చేసుకున్నాం కదా, అది చూద్దాం. సో మన ఇండియా ఒక ఫారెన్ టెరిటరీ ఏదైతే ఉందో ఆ ఫారెన్ టెరిటరీని డిఫరెంట్ మోడ్స్ ద్వారా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ మోడ్స్ ద్వారా మనము ఎక్వైర్ చేసుకోవచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రీటీ ద్వారా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పుదుచ్చేరి, కరైకల్, మాహే, యానం ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి ఈ టెరిటరీస్ అన్నీ కూడా ఫ్రెంచ్ వాళ్ళు, ఓకేనా. సో ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ డిఫాక్టో ట్రాన్స్ఫర్ దే వర్ ఫార్మల్లీ సెడెడ్ టు ఇండియా బై ఫ్రాన్స్ త్రూ ఏ ట్రీటీ. సో 1956లో వీళ్ళు ట్రీటీ ద్వారా మన భారతదేశానికి ఇచ్చారనమాట. తర్వాత అవి ఇండియన్ యూనియన్లోకి ఇన్కార్పొరేట్ అయినాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనం ఎన్ని కొత్త స్టేట్స్ ఫామ్ చేసినా కానీ, ఓకేనా, అంటే బయట నుంచి కొత్త స్టేట్స్ మన భారతదేశంలోకి తెచ్చుకున్న, లోపలివి చేంజ్ చేసినా ఏమైనా కానీ ఇక్కడ ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదానికి మనం ఎక్కడా కూడా అన్యాయం చేయట్లేదు. అంటే బయట నుంచి ఒక స్టేట్ వచ్చింది అంటే దానికి ఒక సపరేట్గా స్టేట్ హుడ్ ఇచ్చేసి మీకు నచ్చినట్టు ఉండని చెప్పట్లేదు. స్టిల్ మేము మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం అనే ఆస్కారం లేదనమాట. స్టిల్ ఇండియా ఈజ్ ఏ యూనియన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము పర్చేజ్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఐలాండ్ ఉందనుకోండి, ఒక ద్వీపం ఉందనుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఆఫ్రికా వాళ్ళ అండర్లో ఉందనుకోండి. ఆఫ్రికాలో బాగా కరువు వచ్చేసి వాళ్ళకి అసలు డబ్బులు లేవు. సో వాళ్ళకున్న టెరిటరీస్ ఏమన్నా అమ్మేసుకుందామని అనుకున్నారనుకోండి, అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి అమ్ముకున్నారనుకోండి, అలా పర్చేసింగ్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. లేదా ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా వేరే కంట్రీస్కి మనం చాలా మంచి చేస్తూ ఉంటాము, వాళ్ళ యొక్క టెరిటరీ ఏదన్నా చిన్న ఐలాండ్ ఉందనుకోండి మన భారతదేశం దగ్గరలో, అది మనకి సెక్యూరిటీ పరంగా బాగా హెల్ప్ అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, అలా ఎవరన్నా ఇది ఇండియా మీరు తీసేసుకోండి మీకు బాగా హెల్ప్ అవుతుంది అని గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. లేదా లీజ్కి తీసుకోవచ్చు మనం, ఓకేనా. లేదా ప్లెబిసైట్ ద్వారా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ప్లెబిసైట్ అంటే ఏంటి? అక్కడ ఉన్న ప్రజలు అంగీకరించి మన ఇండియన్ యూనియన్లో కలుస్తాం అనుకుంటే అలా కూడా తెచ్చుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అక్వైర్డ్ ద టెరిటరీ ఆఫ్ జూనాగఢ్ త్రూ ఏ ప్లెబిసైట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ February 1948. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏమైంది అంటే ఈ జూనాగఢ్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో ముస్లిం రూలర్ ఉండేవాళ్ళు అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ హిందూ పాపులేషన్ ఉందన్నమాట. సో అప్పుడు ప్లెబిసైట్ ద్వారా అంటే అక్కడ ప్రజలందరూ కూడా అంగీకరించి లేదు మేము ఇండియన్ యూనియన్లో కలుద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటే మన ఇండియా ఈ యొక్క జూనాగఢ్ టెరిటరీని అక్వైర్ చేసుకుంది అనమాట త్రూ ఏ ప్లెబిసైట్ అనమాట. ఎప్పుడు ఇది అంటే February 1948, ఓకేనా. సో జూనాగఢ్ అనేది మనకి ఇప్పుడు గుజరాత్లో ఉంది, ఓకేనా. సో సిమిలర్లీ మనకి ఇక్కడ గోవా, డామన్ అండ్ డియూ ఇవన్నీ కూడా పోర్చుగీస్ వాళ్ళ చేతిలో ఉండేవి, ఓకేనా. మనం ఇక్కడ కాంక్వెస్ట్ చేసుకోవచ్చు త్రూ మిలిటరీ మీన్స్, ఓకేనా. అంటే మనం ఏం చేసాము త్రూ ఆపరేషన్ విజయ్ ద్వారా మన ఇండియన్ యూనియన్లో కలుపుకున్నాం అనమాట. ఓకే, దాద్రా నగర్ హవేలీ, సిక్కిం ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, రైట్. సో ఈ యొక్క డిఫరెంట్ మీన్స్ ద్వారా మనము కొత్త టెరిటరీని మన భారతదేశంలో కలుపుకోవచ్చు అనమాట. సో ఇది Article 2లో మనం తెలుసుకున్నాం, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ న్యూ స్టేట్స్. నెక్స్ట్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరింగ్ ఆఫ్ ద బౌండరీస్. అంటే పార్లమెంట్, మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ మే బై లా ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ అంటే మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని మనం సపరేట్ చేసుకున్నాం, ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆర్ బై యునైటింగ్ 2 or more స్టేట్స్ అంటే 2 కానీ అంతకు మించి
స్టేట్స్ చిన్న చిన్నవి ఉండి మేము కలిసికట్టుగా ఉంటామంటే అలా యునైట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలా చేసి మనకి ఇట్ కెన్ ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. ఒక స్టేట్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేయొచ్చు పార్లమెంట్ తలుచుకుంటే, ఏరియాని డిమినిష్ చేయొచ్చు అంటే తగ్గించవచ్చు, ఏరియాని ఐ మీన్ ఏరియా ఆఫ్ బౌండరీని ఆల్టర్ చేయొచ్చు. ఓకేనా? నేమ్ని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కాకపోతే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ఇదే ప్రాసెస్ని ఇంకా కొద్దిగా డీటెయిల్గా నేను ఇక్కడ పెట్టాను, చూద్దాం. ఎస్, ఆ ప్రాసెస్ ఏంటి అంటే ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ అనమాట. ఫస్ట్ ఏంటి, ఒక బిల్ పాస్ చేయాలి మనకి. ఓకేనా? ఏ బిల్ టు ఫార్మ్ ఏ న్యూ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సపరేట్ స్టేట్హుడ్ మాకు కావాలి అని మనం మోర్ దెన్ 5 decades ఫైట్ చేసామండి. ఓకేనా? సో దీనికి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో, ఏ బిల్ టు ఫార్మ్ ఏ న్యూ స్టేట్ కెన్ ఓన్లీ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ ఏ రికమెండేషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ గారి దగ్గర ఉన్న రికమెండేషన్ వచ్చిన తర్వాతే మనం ఇంట్రడ్యూస్ చేయగలం. నెక్స్ట్, రిఫరెన్స్ టు ద స్టేట్ లెజిస్లేచర్. సో ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఏం చేయొచ్చు, అరే ఈ బిల్ అనేది మనకి స్టేట్కి సంబంధించింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన బిల్లు పాస్ చేద్దాం అనుకుంటున్నాము, ఒక కొత్త స్టేట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ బిల్లు తెలంగాణకి స్టేట్ లెజిస్లేచర్కి పంపిస్తారనమాట. టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. అంటే మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏమన్నా చేంజెస్, అంటే మాకు వచ్చిన ప్రపోజల్కి మీరు ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారా, ఏరియాలో కానీ బౌండరీలో కానీ నేమ్ కానీ ఇంకే ఎట్సెట్రా, మీ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పేసి పంపిస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ద స్టేట్ లెజిస్లేచర్స్ వ్యూస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద పార్లమెంట్. అంటే స్టేట్ లెజిస్లేచర్ వీళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట, బట్ మనకి పార్లమెంట్కి సంబంధం లేదు. బట్ కొద్దిగా టైం ఇస్తుంది, మీ వ్యూస్ మీరు తెలపండి అని చెప్పేసి పార్లమెంట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గారు పంపించిన బిల్కి కొద్దిగా టైం ఉందనుకోండి, ఆ టైంలోకి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళ వ్యూస్ ఏమన్నా ఉంటే, లేదా ఎక్స్ప్రెస్ చేయకుండా కూడా ఉండొచ్చు అనమాట. బట్ ఆఫ్టర్ ద స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు రెస్పాండ్, ద బిల్ ఈస్ దెన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకేనా? అంటే టైం అయిపోయిన తర్వాత ఆ బిల్ అనేది ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభలో మనకి పాస్ అవుతుంది అనమాట. ఓకేనా? అక్కడికి వెళ్తుంది. సో సింపుల్ మెజారిటీ ఓట్. ఇందాక ఏం చెప్పుకున్నాము, ఆర్టికల్ 4 ప్రకారంగా మనకి కొత్త స్టేట్ ఫామ్ చేయడం కానీ, లేకపోతే అంటే ఆర్టికల్ 2 and 3లో మెన్షన్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింపుల్ మెజారిటీతో అయిపోతాయి. మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాం కదా, అదే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనమాట. ద బిల్ టు క్రియేట్ ఏ న్యూ స్టేట్ మస్ట్ బి పాస్డ్ బై ఏ సింపుల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ అనమాట. అంటే లోక్సభలో అండ్ రాజ్యసభలో కూడా సింపుల్ మెజారిటీతో పాస్ అయితే అయిపోతుంది. వన్స్ ద బిల్ ఈస్ పాస్డ్ బై ద పార్లమెంట్, ఇట్ రిక్వైర్స్ ద ప్రెసిడెంట్స్ అసెంట్ టు బికమ్ ఏ లా. ఓకేనా? అంటే మనకి ఈ బిల్ అనేది ఇంకా అఫీషియల్గా మనకి ఒక చట్టం అయిపోతుంది అనమాట ఇంకా. ఓకేనా? ప్రెసిడెంట్ గారి సిగ్నేచర్ అంటే ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. ఇన్ దాట్ వే ఏ న్యూ స్టేట్ క్యాన్ బి క్రియేటెడ్. ఓకేనా? ఇన్ దాట్ వే ఏ న్యూ స్టేట్ క్యాన్ బి క్రియేటెడ్ అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్స్ మనకి ఆర్టికల్ 3 ప్రకారం ఏముంటాయి, ఫార్మేషన్ ఆఫ్ జార్ఖండ్ ఫ్రమ్ బీహార్. ఓకేనా? బీహార్ మరియు జార్ఖండ్ అంతకుముందు కలిసికట్టుగా ఉండేవి, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది. ఇదంతా కూడా ఇయర్ 2000లో జరిగింది అనమాట. నెక్స్ట్ తెలంగాణ మనం చూసుకోవచ్చు, అఫీషియల్గా June 2, 2014 సపరేట్ స్టేట్ అయిందనమాట. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం. నెక్స్ట్ మోస్ట్ రీసెంట్లీ చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే మనకి సపరేట్ స్టేట్ ఉన్నాయో ఇప్పుడు 2 యూనియన్ టెరిటరీస్ అయిందనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లదాఖ్ ఒకటి 2019లో. ఓకే? నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాము మనము ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3లో ఏవైతే ఉన్నాయో మనకి వీటికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు అండర్ ఆర్టికల్ 368. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 368 ప్రకారంగా ఈ యొక్క ఆర్టికల్ 2 and 3 అంటే కొత్త స్టేట్స్ ఫామ్ చేయడానికి లేదా ఉన్న స్టేట్స్ మనం చేంజ్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు, సింపుల్ మెజారిటీతో మనం ఇక్కడ లాగిచ్చేయచ్చు. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా చాలా డిస్కస్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి. ఓకేనా? అసలు ఎలా ఇవాల్వ్ అవ్వకుంటూ వచ్చింది మన ప్రిన్స్లీ స్టేట్స్ మన భారతదేశంలోకి, దర్ కమిషన్, జేవీపీ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేసి పెడతాను డెఫినెట్గా. బట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఒకటే పాయింట్ దగ్గర అండి.
మనకి ఆర్టికల్ 2కి మరియు 3కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐ హోప్ మీరైతే క్లియర్ ఉన్నారు అనుకుంటున్నాను. బయట నుంచి ఏదన్నా మన భారతదేశంలోకి వచ్చింది అనుకుంటే అది ఒక న్యూ స్టేట్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఆర్టికల్ 2 ప్రకారంగా. మన భారతదేశంలో ఉన్నదాన్నే మనం ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే అది ఆర్టికల్ 3 కింద అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే ఈ 2 and 3లో జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటికి మనం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ మెజారిటీతో చేసేయచ్చు అని చెప్పేసి చెప్తుంది. అండ్ దీని యొక్క ప్రాసెస్ కూడా మనం ఇక్కడ చూసాం. ఓకేనా, ఇక్కడ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ చూసామన్నమాట. ఓకేనా, ప్రెసిడెంట్ గారు మనకి ఫస్ట్ రికమెండ్ చేసిన తర్వాత, ఓకేనా, సో తర్వాత ప్రెసిడెంట్ గారి ఆమోదం కూడా తెలపాల్సిన అవసరం. రైట్. సో నెక్స్ట్ వీడియో విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. దాంట్లో మనం కొన్ని పీవైక్యూస్, ఎన్సీక్యూస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అండ్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బికాస్ కేరింగ్, మనకి షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పేసి మనం అనుకుంటాం కాబట్టి వాళ్ళకు కూడా కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. అండ్ నేను ఒకటే చెప్తున్నానండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సింది మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇన్ డెప్త్ అనాలిసిస్ కావాలి అనుకుంటే అవి మన క్లాసెస్లో ఉంటాయి. బికాస్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ కోచింగ్ ఇస్తున్నాం మనం ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. 75,000కి మనం యూపీఎస్సీ కోచింగ్ ఇస్తున్నాము. అండ్ దాంట్లో మనము పీడబ్ల్యూడి కమ్యూనిటీ వాళ్ళకి, సింగిల్ పేరెంట్స్కి, ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళకి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ కూడా 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నామండి. దాంట్లో మీకు కంప్లీట్గా ఓకేనా యూపీఎస్సీకి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా వస్తుంది. దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కడి వరకు అవసరమో అది మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఆఫ్ యువర్ టైమ్ అన్నమాట. రైట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.